అందరికీ నమస్కారం. లైఫ్ ఇన్స్పిరేషన్కి హృదయపూర్వక స్వాగతం. మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నము మహాఫలితానికి దారితీస్తుంది. మీ ప్రతి సహకారానికి మా కృతజ్ఞతలు. ఇక మొదలుపెట్టే ముందు లోతైన శ్వాసను గట్టిగా తీసుకుని మనసును కేంద్రీకరించి ఓంకార శబ్దాన్ని వినండి. ఈరోజు మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగంలో 6వ శ్లోకం తెలుసుకుందాం. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథాః. ఇక్కడ దుర్యోధనుడు పాండవ సేనలో ఉన్న వీరుల పేర్లను చెప్పడం కాదు, తన మనసులో పేరుకొని ఉన్న భయాన్ని పేర్ల రూపంలో బయట పెడుతున్నాడు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు చెప్పిన పేర్లు యుధామన్యుడు, పరాక్రమశాలి శౌర్యవంతుడు అయిన ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ద్రౌపదీ తనయులైన ఉప పాండవులు అందరూ మహారథులే అంటూ శత్రువుల బలాన్ని లెక్క పెడుతున్నాడు. ఇప్పుడు శ్లోకాన్ని 4 పాదాలుగా విభజించి పాడతాను. ప్రతి పాదాన్ని 2 సార్లు పలుకుతాను. మీరు కూడా 2వ సారి నాతో పాటు గొంతు కలపండి. యుధామన్యుశ్చ విక్రాంత, యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్, ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ, సౌభద్రో ద్రౌపదేయాశ్చ, సౌభద్రో ద్రౌపదేయాశ్చ. సౌభద్రోద్ అంటున్నాము. సంయుక్తాక్షరం వచ్చిందని ముందు అక్షరం పైన ఆఘాతం పడుతుంది కాబట్టి ద్రోద్ అంటున్నాం. సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథాః, సర్వయేవ మహారథాః. ఇప్పుడు 2 పాదాలను కలిపి పాడతాను. 2వసారి మీరు కూడా నాతో పాటే పలకండి. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్, యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథాః, సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథాః. ఇప్పుడు మొత్తం శ్లోకాన్ని అందరం కలిసి ఒక్కసారి పాడదాం. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథాః. ఇలా ఎందుకు పాడాలి? మామూలుగా పాడితే సరిపోతుంది కదా అనే సందేహం అందరికీ వస్తుంది. సంస్కృత శబ్ద ప్రవాహం తడబడకుండా ఉండటానికి, సులువుగా సహజంగా పలకడానికి, రాబోయే శబ్దానికి మన నాలుక పెదవులు సిద్ధమవటానికి ఇలా అఘాతాలు, అనుస్వర ఉచ్చారణ, విసర్గలు ఉపయోగపడుతుంటాయి. దీనివల్ల సంస్కృత శబ్దము ఒకే ప్రవాహంలా ఉంటుంది. శ్లోక రసం సంపూర్ణంగా వస్తుంది, అర్థం స్పష్టంగా వినిపిస్తుంది, లయ సరిగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఆ శ్లోక శక్తి మన శరీరంలో ప్రవహిస్తుంది. కాబట్టి భగవద్గీతనే కాదు, ఏ సంస్కృత శ్లోకాలనైనా పాడేటప్పుడు ఇలానే పలకాల్సి ఉంటుంది. కాబట్టి ఇది అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను.